హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కార్తిక్ దివ్య యూట్యూబ్ ఛానల్. మీరు కనుక కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే గుంటూరు స్టైల్లోని మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. బికాజ్ మనం ఎగ్ వేయాలన్నమాట. ఫస్ట్ బ్రేక్ చేసేసి సో ఆయిల్ అన్నది హీట్ అయిన తర్వాత ఎగ్ తీసుకొని ఒక 2 ఎగ్స్ అన్నది నేను వేస్తున్నాను అనమాట. 2 ఎగ్స్ పగలగొట్టేసి వేసేసాను అదే బాయిల్ అయిన ఆయిల్లోని. తర్వాత ఎగ్ని మంచిగా కలుపుకుంటున్నాను నీట్గా. అది బాగా వేగిపోవాలన్నమాట. అంటే మరీ ఎర్రగా కలర్ వచ్చేయాలి అన్నది ఏం లేదు, జస్ట్ నార్మల్గా అది వేసేసి కొంచెం పచ్చివాసన పోయేలాగా చేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో తర్వాత నేనైతే ఒక ఆనియన్ని వేసుకున్నాను, ఒక ఆనియన్ని వేసుకున్నాను. ఆనియన్ని కొంచెం సన్నగా కోసేసుకున్నాను అనమాట. అంటే మరీ కట్ చేసుకొని పెట్టుకునేంత ఏముందిలే, ఆనియన్ ఒక్కటే కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా కట్ చేసేసి అదే ఆయిల్లో వేసేస్తున్నాను. ఆయిల్ మీరు సరిపోదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, లేదు మీరు ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకున్నా ఇంకా మళ్ళీ మీరు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోలేదు అంటే ఈ టైంలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా అదే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అండ్ బీన్స్ అనమాట. మా హస్బెండ్ మార్నింగే కదా కొంచెం హడావిడికి వచ్చి ఏముంది తినడానికి అని చెప్పేసి చూసుకుంటున్నారు. సో ఇంకా నేను క్యాబేజీ బీన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మనకి ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా మనం కలుపుతూనే ఉండాలి, ఆఫ్కోర్స్ తెలిసిందే అందరికీ. ఇంకా నేనైతే అది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని మనం దీనిలో అయితే అస్సలు ఆయిల్ వేయకూడదు, బికాజ్ ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇంకా నేను పసుపు వేసుకున్న తర్వాత టమాటాలు అయితే ఈలోపు ఇవి వేగాలన్నమాట. మంచిగా వేగాలి కాబట్టి ఈలోపు నేను టైం వేస్ట్ చేసుకోకుండా తర్వాత నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మా హస్బెండ్ ప్లేట్ అడ్డంగా పెట్టేశారు, నాకు తెలియదు, నేను ఇంకా వీడియో చేస్తూ ఉన్నానుగా చూసుకోలేదు. కానీ ఏమైందిలే కనిపిస్తుంది కదా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. సో టమాటా అయితే నేను స్పీడ్గా అక్కడ కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను, ఇది వేగిపోతుంది ఈలోపు అని చెప్పేసి. సో టమాటా మొత్తం కట్ చేసుకున్న తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకొని మంచిగా వేగిపోవాలన్నమాట, ఆయిల్లోనే వేగాలి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎగ్ని ముందుగానే అక్కడ దానిలో వేసాను, ఎందుకంటే టేస్ట్ అన్నది బాగుంటుంది. మీరు నార్మల్గా ఎగ్ తర్వాతనే వేసుకోవచ్చు, కానీ ఎగ్ తర్వాత వేసుకుంటే ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. ఎగ్ ఏం కనిపించదు ఇంకా రైస్లో వేసిన తర్వాత కూడా, అందుకోసం అని చెప్పేసి ముందుగానే వేసేసుకున్నాను. సో తర్వాత టమాటాలు కూడా వేసుకొని మంచిగా మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం కారం అనేది యాడ్ చేస్తున్నాము. కారం అయితే ఇది గుంటూరు మిర్చి కారం అనమాట. సో అందుకని నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ నేను వేసుకున్నాను కారం అయితే. కారం కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది రిలీజ్ అవ్వడం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకోటి చెప్పాలంటే పసుపు వేసిన తర్వాత అసలు మనది ఇంకా త్వరగా ఉడికిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్ అండ్ చేయడానికి పసుపు చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కదా, వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచివి అనమాట. సో అందుకని మీరు ఎవ్రీ కర్రీలో యూజ్ చేయండి. బికాజ్ మనకేంటంటే వెల్లుల్లిపాయలు తినడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు ఏమి రావు, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైజెషన్కి చాలా చాలా మంచిది వెల్లుల్లిపాయ. అండ్ ఇంకోటి మీకు ఎవరికైనా ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెల్లుల్లిపాయని స్టవ్ మీద బాగా వేయించేసి అది తినండి. ఉట్టిదే తినేస్తే దానిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది కాబట్టి డైరెక్ట్గా పెట్టేయాలన్నమాట. చాకుకి గుచ్చేసి డైరెక్ట్గా పెట్టేసి మనం బాగా వేగి నల్లగా అయిపోయినా పర్వాలేదు, బాగా వేగిన తర్వాత మనం అది తిన్నాం అనుకోండి, మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే రిలీఫ్ అయిపోతాము. ఇంకా అదంతా ఉడికిపోయింది కదా, తర్వాత నేను ఎగ్ ఏదైతే ఉందో ఫ్రై చేసుకొని పెట్టుకున్నది ఆ ఎగ్ అయితే వేసేసాను. ఆ ఎగ్ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను.
ఇందాక చెప్పిన టిప్ మీరు యూజ్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ నాకైతే గుర్తొచ్చి నేనైతే మీతో షేర్ చేస్తున్నాను. ఏదైనా మనకు తెలిసింది నలుగురితో షేర్ చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు నేనైతే అంతే. ఇంకా అది మంచిగా రోస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ ఇది గరం మసాలా అనమాట. ఇది కనుక మీకు కావాలంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను, హోమ్ మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. తర్వాత గరం మసాలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. నేనైతే ఎవ్రీ దానిలో చికెన్ కర్రీ చికెన్ మసాలా అయితే వేస్తాను, బికాజ్ నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఆ టేస్ట్ అన్నది. సో దానికోసం అయితే వేస్తున్నాను. గరం మసాలా ఒకటే వేసుకొని మీరు స్కిప్ చేసినా పర్వాలేదు, బట్ చికెన్ మసాలా కూడా వేస్తే బాగుంటుంది అన్న థాట్లోనే నేనైతే వేసేసాను. సో అదంతా వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ అనేది మీరు గడ్డలు గడ్డలుగా అలాగా యాడ్ చేసుకోవద్దు. నేను ఆల్రెడీ సపరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకున్నాను. ముందుగానే మీరు సపరేట్ చేయండి రైస్ని సపరేట్ చేసిన తర్వాత మీరు వేసారంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది. మరీ ఇది కాకుండా అంటే మరీ హెవీ ప్రాసెస్ కాకుండా అసలే ఆల్రెడీ కలిపి ఉంటాం, ఇంకా చేయి నొప్పి వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి చూసి మీరు యాడ్ చేసుకోండి రైస్ అన్నది. నేనైతే మా హస్బెండ్కి మా మరిది గారికి నేను మార్నింగ్ తినడానికి కూడా నేనైతే చేసేసుకుంటున్నాను, బికాజ్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇంకా హోమ్ మేడ్ అంటే ఏముంది చెప్పండి, బాగుంటుంది కదా టేస్ట్. సో ఇంకా నాకు చూస్తుంటేనే నాకు కూడా తినేయాలనిపించేసింది, అంత బాగుందనమాట. ఇంకా తర్వాత టేస్ట్ విషయానికి వస్తే ఇంకా అసలు తిన్నా కానీ వదిలిపెట్టరు అనమాట. ఇంకా మళ్ళీ మీరే కావాలి అని చెప్పి అదే ప్రిపేర్ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అంతా మనం వేయించి పెట్టాం కదా ఆయిల్ ఎగ్, దానిలోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా. సో దాన్ని మాత్రం మీరు స్కిప్ చేయకుండా అదే ఆయిల్లోనే మీరు కుకింగ్ అంతా చేసేసేయండి. ఇదైతే చాలా బాగుంది, మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేనైతే అలానే కొంచెం రైస్కి అది పట్టాలి కాబట్టి కొంచెం మూత పెట్టేసి అలానే ఉంచేసాను. ఇంకా అయిపోయింది కదా, మీరు లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా పర్లేదు, లేదు కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకుతోనే గార్నిష్ చేసేసాను. సో లెట్స్ సర్వ్ టు ఇట్ అనమాట. నేను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మా హస్బెండ్ లంచ్ బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా పంపించేశాను ఆఫీస్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.